ఈనాటి వార్తా న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత శ్రీ బాబయ్య దర్గా ప్రాంతంలో మైనార్టీలతో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ పేరుతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ ప్రాంతమంతా కలయ తిరిగారు, కానీ ఏ ఒక్క అభివృద్ధి చేసినా పాపాన పోలేదు. వారి ఆర్థిక స్థితిగతులు మార్చుకునే ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు అని అన్నారు. గతంలో కూడా తెలిపామని అధికార పార్టీ వైసీపీ మైనార్టీలు మోసం చేస్తుందని అన్నారు. మైనార్టీలను అన్ని విధాల ఆదుకునేది టీడీపీ ప్రభుత్వమేనని వారు అన్నారు. గెలిచేది టీడీపీనేనని, అధికారం రాగానే ఈ దర్గా ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఆమె అన్నారు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మైనార్టీ ద్రోహం అని చెప్పాలి. గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో మైనార్టీ గౌరవించాం, పెద్దపీట వేసాం. అదేవిధంగా రంజాన్తో మసీదు మరమ్మతులు కావచ్చు, మైనార్టీ లోన్స్ కూడా మేము ఇచ్చాం. అలాగే మీ పెనుగొండ అందరికీ చెప్పి పెనుగొండ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తాం. ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్డు మధ్యలో ఎవరు గుడ్ మార్నింగ్ పెనుగొండ, గుడ్ మార్నింగ్ అని పెనుగొండ అని గతంలో శంకర్ నారాయణ గారు వార్డు తిరిగి 2019లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి, పెనుగొండ మున్సిపాలిటీ రూపురేఖలే మారుస్తారని చెప్పిన శంకర్ నారాయణ గారు ఏమో కనిపించడం లేదు. ఏ వార్డులో చూసినా మంచినీటి సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, డ్రైనేజ్ కాలువలు అయితే మేము వేసాం, సీసీ రోడ్లు మేము వేసాం. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ డ్రైనేజ్ అక్కడే ఉంది. పెనుగొండ రూపురేఖలు మారుస్తానన్న శంకర్ నారాయణ రూపురేఖలు మారాయే తప్ప పెనుగొండ మున్సిపాలిటీ ఏ విధంగానూ అభివృద్ధి జరగలేదు. సీసీ రోడ్లు కావచ్చు, ముఖ్యంగా మైనార్టీస్ వార్డులో ఎక్కడికి పోయినా మంచినీళ్ళు సమస్య, దాంతోపాటు డ్రైనేజ్ సమస్య, ఇంకా వేయవలసిన అభివృద్ధి ఏమాత్రం వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అదేవిధంగా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మున్సిపాలిటీ కూడా చైర్మన్ కూడా చేసిన తర్వాత కూడా ఇక్కడ అభివృద్ధి శూన్యం. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము ప్రజలకు తెలియజేశాం, ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు మళ్ళీ పెనుగొండ టౌన్ రూపురేఖలు మారుస్తామని కూడా తెలియజేశాం.